రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా లోక్సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 17 ఎంపీ స్థానాలు, కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ మొదలైంది. ఇక ముందుగా పలు చోట్ల మాక్ పోలింగ్ ప్రారంభించారు. ఇక ఏజెంట్ల సమక్షంలో ఈవీఎంల పనితీరును పరిశీలించారు. అనంతరం పోలింగ్ ప్రారంభమై కొనసాగుతోంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 35,809 కేంద్రాల్లో పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో మొత్తంగా 3.17 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుష ఓటర్లు 1,58,71,493 మంది ఉంటే మహిళా ఓటర్లు 1,58,43,339 మంది ఉన్నారు. ఇక 2,557 మంది ట్రాన్స్జెండర్స్ ఓటర్లు ఉన్నారు. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. ఇక నిజామాబాద్కు సంబంధించి పోలింగ్ ప్రక్రియ ఎలా కొనసాగుతుంది, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి నవీన్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ నవీన్, చెప్పండి, అక్కడ పోలింగ్ ప్రక్రియ ఎలా జరుగుతుంది? సమస్యాత్మక ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారా? సో పోలింగ్కి సంబంధించి ఓటర్లు వస్తున్నారా? దీనికి సంబంధించి అప్డేట్స్ అంటే? థ్యాంక్ యూ రాజశేఖర్. నిజామాబాద్ సంబంధించి కీలక ఘట్టమైనటువంటి పోలింగ్ కూడా ఈ రోజు ఉదయం నుంచి ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకే ఇటు పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ప్రారంభం కావడంతో పెద్ద ఎత్తున కూడా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించేందుకు కూడా పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు వస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మనం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సుభాష్ నగర్ వద్ద గల ఆదర్శ పోలింగ్ వద్ద ఉన్నాం. ఇక్కడ ఉదయం 7 గంటలకు పోలింగ్ కేంద్రం ప్రారంభం కావడంతో కూడా ఉదయం నుంచే కూడా పెద్ద ఎత్తున ఇటు తమ ఓటకు వినియోగించేందుకు కూడా పెద్ద ఎత్తున కూడా మహిళలతో పాటు ఇటు పురుషులు కూడా పెద్ద ఎత్తున కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం నిజామాబాద్ జిల్లా చూసుకున్నట్లయితే నిజామాబాద్ జిల్లాలో మొత్తం 1,808 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఓటర్లు చూసుకున్నట్లయితే 17,820 మంది ఓటర్లు ఉండగా పురుషులు 8,06,130 మంది, అలాగే మహిళా ఓటర్లు 8,98,647 మంది ఓటర్లు ఉండగా ఈ రోజు కూడా తమ ఓటు హక్కును వినియోగించున్నారు. దీనికి ఈ రోజు కూడా పోలీస్ సంబంధించి 7,000 మంది కూడా ఉద్యోగులు కూడా సిబ్బంది కూడా ఇక్కడ 4,514 బ్యాటరీ అలాగే 2,257 కంట్రోల్ యూనిట్ లో 2,520 ప్యాడ్లు కూడా కేటాయించారు. మొత్తం నిజామాబాద్ పార్లమెంట్ సంబంధించి 29 మంది అభ్యర్థులకు తెలుస్తుంది. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద 2 ఈవీఎంలు కూడా ఏర్పాటు చేశారు. ఈవీఎంలు కూడా ఏర్పాటు చేసి పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ఈవీఎంలు మొరాయించిన పరిస్థితి, వాటిని దృష్టిలో పెట్టుకుంటున్న మరో 1000 ఈవీఎంలు కూడా రెడీగా ఉంటున్నట్టు కూడా అధికారులు చెప్తున్నారు. వీటికి సంబంధించి అన్ని పరీక్షలు కూడా పూర్తి చేశారు. మొత్తం మీద 30% మంది చూసినట్లయితే పోలీస్ సిబ్బంది కూడా అలాగే 7,000 కేంద్ర బలాలను కూడా ఇప్పటికే రెడీ చేశారు. ఎందుకంటే ఇక్కడ ఇలాంటి సంఘటన కూడా ఎద్దెత్తున కూడా పోలీసు బలాలను కూడా ఏర్పాటు చేసి తెలిసింది. ఉదయంకి కూడా ఎద్దెత్తున కూడా ఇటు పోలింగ్ కేంద్రం వద్దకు తమ ఓటు వ్యక్తులను వేయించేందుకు కూడా ఎద్దెత్తున ఇక్కడ వచ్చిన పరిస్థితి చూడటం రిజల్ట్స్ కూడా చూసి చాలా మంది కూడా ఎంతో సంతోషంగా ఉదయం నుంచి ఇక్కడ తమ అమూల్యమైన ఓటర్స్ కూడా వినియోగించేందుకు కూడా పోలింగ్ కేంద్రాలకు వస్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ ఎవరైతే ఓటర్స్ వినియోగించారో ప్రభుత్వం సంబంధించి కూడా ఫోటోగా ఉన్నటువంటి ఏదైనా ఒక గుర్తింపు కార్డు తీసుకురావాలని చెప్పి కూడా ఇప్పటికే ఇటు అధికారులు చెప్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. అంటే మరోవైపు కూడా పోలింగ్ కేంద్రాల వద్ద కూడా 144 సెక్షన్ విధించారు. సెక్షన్ విధించిన పరిస్థితి కనిపిస్తుంది. పోలింగ్ కేంద్రం చుట్టూ 200 మీటర్ల లోపు నలుగురు కంటే ఎక్కువ ఉండకూడదని కూడా ఇప్పటికే నిబంధనలు పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తం మీద చూసుకున్నట్టే నిజామాబాద్ జిల్లాలో గత కొన్ని రోజులుగా వారం రోజులు చూసినట్టు 42-43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో కూడా పెద్ద ఎత్తున కూడా ఉదయం నుంచి కూడా తమ పోలింగ్ ఓటు హక్కును వినియోగించేందుకు కూడా పోలింగ్ కేంద్రాలకు వస్తున్న పరిస్థితి మొత్తం స్పష్టంగా కనిపిస్తుందని చెప్పొచ్చు రాజశేఖర్. అంటే ఓటు వినియోగించుకున్న ఓటర్లు ఏమంటున్నారు ప్రధానంగా? అలాగే ఓటర్లకు సంబంధించి క్యూ లైన్లో ఓటు కోసం వేచి ఉన్నటువంటి వారు, అంటే పురుషులకి స్త్రీలకు వేరువేరుగా అక్కడ లైన్స్ మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి. ఓటు వేసిన వారు తమ సింబల్ని చూపుడు వేలు చూపిస్తూ ఓటు వేస్తామనే సిగ్నల్ ఇస్తున్నటువంటి పరిస్థితి. ఓటర్లు కూడా అదే స్థాయిలో రావాలి. అక్కడ ఓట్లు వేసిన వాళ్ళు ఏమంటున్నారు? ప్రధానంగా చాలా ఇప్పుడు తమ ఓటు వినియోగించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని చెప్తున్నారు. ఎందుకంటే ఓటు హక్కు ఓటు వేయడం కూడా తమ బాధ్యత అని చెప్పి కూడా మీరు చెప్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. ఎందుకంటే 5 సంవత్సరాలు తమ రాతను కూడా దేశ తలరాతను కూడా మార్చే ఆయుధం ఓటు అని చెప్పి కూడా అలాంటి ఓటును తమ వినియోగించుకుంటున్నాం ఉదయం పూట నుంచి కూడా. ఎందుకంటే మధ్యాహ్నం అయితే ఎండ తీవ్రత ఎక్కువ ఉంటుంది. దీనివల్ల కూడా
దీనికి సంబంధించి కూడా అందుకోసం ఉదయం పూటనే కూడా తాము ఓటు హక్కు వినియోగించుకునేందుకు కూడా ఇక్కడికి వస్తున్నామని చెప్తున్నారు. ఎందుకంటే దీనికి సంబంధించి కూడా గత వారం రోజులుగా చూసినట్టే రికార్డ్ స్థాయిలో జిల్లాలో ఉష్ణోగ్రతలు నమోదు కావడం మరోవైపు నిన్న రాత్రి పూట కూడా వరుణుడు కదిలించే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా తేలికపాటి వర్షాలు పడడంతో కూడా కాస్త వాతావరణం కూడా చల్లబడిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో అనేక మంది కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుని కూడా ఇక్కడ వస్తున్న పరిస్థితి ఉంటుంది. తమ చిన్న పిల్లల్ని కూడా సైతం తీసుకుని వచ్చి మరి తమ ఓటు హక్కును వివరించుకుంటూ ఎంతో సంతోషంగా ఉందని చెప్పి కూడా వీరు చెప్తున్న పరిస్థితి అంతా కనిపిస్తుంది. ఎందుకంటే తమ రాధను మార్చి 5వ ఓటు హక్కు అని చెప్పి అలాంటి ఓటు హక్కును తమ వినియోగించుకుంటున్నా అని చెప్పి కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలాగే ఇటు పొద్దున ఉదయం కూడా ఎంత పెద్ద ఎత్తున ఇటు మహిళలు కావచ్చు పురుషులు కావచ్చు మేడం ఇక్కడ చూసుకున్నట్లయితే మహిళా ఆదర్శ పోలింగ్ కేంద్రం ఉంది. దీనికి సంబంధించి కూడా ఇటు మహిళలకు పురుషులకు కూడా సపరేట్ కూడా పోలింగ్ కేంద్రాలను బూత్లను కూడా ఏర్పాటు చేశారు. దీంతో తాము ఎంతో సంతోషిస్తున్నామని చెప్పి అన్ని వసతులు కూడా ఏర్పాటు చేశారని చెప్పి కూడా వీరు చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఇదే సరళి మాత్రం కొనసాగుతూ మాత్రం నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఓటింగ్ శాతం కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు రాజశేఖర్. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్. మొత్తానికి నిజామాబాద్కు సంబంధించి ఓటింగ్ సరళి కొనసాగుతుంది. ఇప్పటికే ఓటర్లు ఓటు వేసిన తర్వాత సింబల్ చూపిస్తూ ఓటు వేశామని సిగ్నల్ ఇస్తున్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కదిలి ఓటు వేయాలి అనేటువంటి ఇప్పటికే ప్రచారం కూడా ఎన్నికల సంఘం భారీ స్థాయిలో చేసింది. ఓటర్ల సంఖ్య పెంచడమే, ఓటర్ల శాతం పెంచడమే లక్ష్యంగా ముందుకు సాగినటువంటి పరిస్థితి. దాదాపుగా 17 స్థానాలకు సంబంధించి పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. పూర్తి స్థాయిలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఓటు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్కు సంబంధించి ప్రముఖులు కూడా సినీ ప్రముఖులు ఇప్పటికే ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అటువైపు వెంకయ్యనాయుడు నుంచి అలాగే కిషన్ రెడ్డి పూర్తి స్థాయిలో వారు కూడా ఓటు వినియోగించుకున్నారు. అలాగే స్క్రీన్ మీద చూస్తున్నాం జూనియర్ ఎన్టీఆర్ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రముఖుల ఓటు హక్కు వినియోగించుకోవడం చాలా వరకు కూడా సింబాలిక్గా అందరూ ఓటు వేయాలి, సామాజిక బాధ్యతను గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే చాలామంది ప్రసార మాధ్యమాలకు కూడా ఓటు హక్కు వినియోగించుకోండి, దేశ భవిష్యత్తులో మీరు కూడా భాగస్వాములు కావాలి, మీ బాధ్యత అంటూ కూడా గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్ తెలంగాణ వ్యాప్తంగా లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమై కొనసాగుతుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగబోతోంది. ఇక 17 ఎంపీ స్థానాలు, కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. ఇక ముందుగా 10 చోట్ల మాక్ పోలింగ్ నిర్వహించి అనంతరం పూర్తి స్థాయిలో ఎన్నికలు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓటర్ల పనితీరుకు సంబంధించి పరిశీలించారు, ఈవీఎం పనితీరు. అనంతరం పోలింగ్ ప్రారంభమై కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా